ఈరోజు బీబీనగర్ మండల కేంద్రంలోని ఒక పని ప్రదేశంలో ఉపాధి పని ప్రదేశానికి రావడం జరిగింది. ఇంట్లో దాదాపు 70-80 మంది పనిచేస్తున్న పరిస్థితి ఉంది. బీబీనగర్ నుంచి 3-4 కిలోమీటర్ల దూరం ఉంది. వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఇక్కడ ట్రాక్టర్ ద్వారా ఆటో ద్వారా ఈ పని ప్రదేశానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ కూలీలకు నీడ కోసం టెంటు లేదు, తాగడానికి గ్రామ పంచాయతీ నీళ్ళు ఇవ్వాలంటే నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మోడీ ప్రభుత్వము ఈ కూలీలంతా దేశంలో బాగుపడుతురు అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో 6 కోట్ల పని దినాలుంటే కేవలం 3.5 కోట్ల పని దినాల కోసమే ఈసారి అవకాశం ఇచ్చింది. అంటే 100 రోజుల పనిని 50 రోజులకు కుదించిన పరిస్థితి ఉంది. కానీ దేశవ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెరిగింది. చదువుకున్నోళ్ళు అనేక మంది నిరుద్యోగులు పని లేక ఉద్యోగాలు లేక 100 రోజుల పనిలో పనిచేస్తున్న పరిస్థితి. డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు కూడా పనిచేస్తారు. కూలీల సంఖ్య పెరుగుతుంటే ప్రభుత్వం పని దినాలు పెంచాలి, కానీ పని దినాలు తగ్గిస్తున్న పరిస్థితి ఉంది. 307 రూపాయల కూలి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే 200-250 రూపాయల కూలి వస్తలేదు. కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే 600 రూపాయలు కనీస కూలి రోజు కూలి ఇవ్వాలి. కొలతలతో సంబంధం లేకుండా రోజుకు 2 సార్లు ఫోటోలు తీసే పద్ధతి ఎత్తివేయాలి. అదేవిధంగా ఆన్లైన్కు ఆధార్ కార్డు అదేవిధంగా జాబ్ కార్డు లింకును తీసేయాలి. జాబ్ కార్డు ఆపిర్రు, ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే జాబ్ కార్డు ఇవ్వాలి, అది కూడా ఆపిర్రు. వెంటనే దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి జాబ్ కార్డు ఇవ్వాలి, పని చూపియాలి. అదేవిధంగా ఈ ఉపాధి పరిరక్షణ కోసం కేంద్రంలో బీజేపీ 10 సంవత్సరాల్లో బడ్జెట్లో రాను నిధులు తగ్గిస్తున్నారు. 2.5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించేది ఉంటే 86,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అంటే దేశంలో ఉపాధి హామీని ఈ చట్టాన్ని మోడీ ప్రభుత్వం ఎత్తివేయాలనే కుట్ర చేస్తుంది. ఈ కుట్రల్ని తిప్పికొట్టి 20 నాడు దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు సమ్మె హర్తాల్ ఉంది. దీనంతా జాతీయ గ్రామీణ ఉపాధి కార్మికులు జయప్రదం చేయాలని 30 నాడు ఉపాధి కార్మికుల సమస్యల కోసం కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నా ఉంది. ఈ ధర్నాలో పాల్గొనాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరపున జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. వర్ధిల్లాలి ఉపాధి కూలీల ఐక్యత, వర్ధిల్లాలి ఉపాధి కూలీల ఐక్యత, వర్ధిల్లాలి రోజువారీ వేతనం 600 రూపాయలు ఇవ్వాలి, రోజువారీ వేతనం 600 రూపాయలు కల్పించాలి. 200 రోజుల పని దినాలను కల్పించాలి, 200 రోజుల పని దినాలను ఉపాధి కూలీల ఐక్యత.